నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీది. సార్, ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే బెంగళూరులో సీక్రెట్గా మంత్రులు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ మన మంత్రులు ఎమ్మెల్యేలు సీక్రెట్గా భేటీ అయ్యారని చెప్పేసి జగన్కి తెలిసింది. సో ఈ తెలిసిన తర్వాత వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతున్నారని తెలిసింది. సో ఈ పరిణామాలు మనం ఎలా తీసుకోవాలి సార్? అంటే జగన్ గారు భయపడ్డారు అనుకోవాలా, మంత్రులని సీక్రెట్గా వాళ్ళు భేటీ అయ్యారని ఎలా తీసుకోవాలి సార్ మనం? సో ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జగన్ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మినిస్టరు, తర్వాత వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక 4-5 అప్పచెప్పారు ఆయన. మొత్తం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని పాకెట్స్గా విభజించి 4 అప్పచెప్పారు. వాళ్ళల్లో పెద్దిరెడ్డి ఒకళ్ళు, అలాగే వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర చూస్తూ ఉంటారు, అలాగే సాయి రెడ్డి ఆయనేమో కోస్తాంధ్ర చూస్తూ ఉంటారు, తర్వాత పీబీఆర్ అని ఆయన రాజ్యసభ మెంబరు, ఆయన కూడా నెల్లూరు అవి చూస్తూ ఉంటారు. ఈ వాళ్ళ సెటప్. అలాగే రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తుంటారు. అయితే వీళ్ళందరూ కూడా చాలా నమ్మకస్తులు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజు, చాలా నమ్మకస్తులు. అలాగే సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాగో ఉన్నారు, ఆయన తాడేపల్లి నుంచి ఆయన మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ పొలిటికల్ సెటప్. అయితే మారినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చినటువంటి సర్వేలు, ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి సర్వేలు, వీటన్నిటిని బేస్ చేసుకొని డెఫినెట్గా ఇప్పుడుండేటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కనీసం ఒక 80 మందినన్నా 80 నుంచి 82 మందిని మార్చాలి అనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఒక డేటా అనేది వినిపిస్తుంది ఆ పార్టీ వర్గాల నుంచి. సో ఆ మేరకు ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఒక 11 మందిని రీషఫుల్ చేయడం జరిగింది. కొంతమందిని పక్కన పెట్టారు, కొంతమందిని ఏమో జిల్లాలనే మార్చారు. సో గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ఫేజ్ రీషఫలింగ్ జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడ చేయాలి అనే దాని మీద గోదావరి జిల్లాల్లో అలాగే రాయలసీమ ప్రాంతంలో చేయాలి అనేది ఒక ఆలోచన చేసుకున్నారు వాళ్ళు. సో ఆ మేరకు ఎవరెవరికి ఫోన్లు వస్తాయో తాడేపల్లి ప్యాలెస్ నుంచి అనేది ఒక భయం పట్టుకుంది. అంటే ఫోన్ వచ్చింది అని అంటే పిలిచి మాట్లాడటానికి, అంటే ఈసారికి నువ్వు బరిలో నుంచి తప్పుకో, ఎన్నికల నుంచి తప్పుకో అని చెప్పడానికి ఫోన్లు వస్తున్నాయని చెప్పి అందరూ భయపడిపోయారు. సో ఫిక్స్ అయిపోయి వీళ్ళందరూ కలిసి ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు బెంగళూరులో. సో ఆ మీటింగ్కి ఎవరు సెంట్రిక్ పాయింట్ అంటే మిథున్ రెడ్డి. సో మిథున్ రెడ్డి బంధువు ప్లస్ అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి. సో మిథున్ రెడ్డికి ఆదేశించి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడమని చెప్పారా, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే మిథున్ రెడ్డి తోటి ఈ మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు అనేది ఒక అంశం. మనకున్నటువంటి అవగాహన, లేదంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ని కనుక గమనిస్తే డెఫినెట్గా మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఆ మీటింగ్ పెట్టి ఉంటారు అనేది మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయరు ఆయన. సో కాబట్టి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే 42 మంది ఎమ్మెల్యేలు అక్కడ సమావేశమయ్యారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ఫీడ్బ్యాక్ని మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగా సోమవారం రోజు ఆల్మోస్ట్ ఒక 7-8 మంది వచ్చి తాడేపల్లి ఆయన క్యాంప్ ఆఫీస్కి వచ్చి మాట్లాడటం జరిగింది. అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి సంబంధించి ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. అది శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక కోటగా ఉండేది. అందుకే అందరూ ముద్దుగా తాడేపల్లి ప్యాలెస్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే సోమవారం రోజు జరిగిన పరిణామం ఏంటంటే అక్కడ మొత్తం ఎవరైతే వెళ్తారో వాళ్ళ కాన్వాయ్లతో సహా, వాళ్ళ సెక్యూరిటీతో సహా అందరినీ లోపలికి అనుమతించారనేది ఒక హాట్ టాపిక్ అక్కడ. సో దాంతోపాటు ఈ 42 మంది ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయబోతారు వీళ్ళు, అంటే ప్రత్యామ్నాయంగా మార్గాలు ఏం చూసుకుంటారు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా, లేదంటే జనసేనలోకి వెళ్తారా, లేదంటే రెబల్స్గా పోటీ చేస్తారా, ఇండిపెండెంట్స్గా అనే దాని మీద ఒక క్లియర్ కట్గా ఒక చర్చ అయితే జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రోజా నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజెంట్ చిత్తూరు జిల్లా, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కీలకమైన మినిస్టరు ప్లస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గుడివాడ అమర్నాథ్ వైజాగ్, ఇలా లెక్కేసుకుంటుంటే వేణుగోపాల్ గోదావరి జిల్లాలో. సో వీళ్ళందరినీ లెక్కేసుకుంటే కనుక దాదాపు 7-8 మంది మంత్రులకు కానీ లేదంటే మాజీ మంత్రులకు కానీ టికెట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బొత్స సత్యనారాయణతో సహా, ప్రస్తుతం బొత్స సత్యనారాయణ మినిస్టర్గా ఉన్నారు, ఆయనతో సహా టికెట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి సీరియస్ చర్చ. సో వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు రివర్స్ అవుతారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, తన సర్వే లేదంటే తనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం తన పరిపాలన బాగుంది అని చెప్పి ఆయన భావిస్తున్నారు. అవును. సో తన పరిపాలనకి అందరూ 80% ప్రజలు అనుకూలంగా ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళ మీద యాంటీ ఉంది. కాబట్టి నెక్స్ట్ నేను సీఎం కావాలి అని అంటే ఈ 80 మందినో 82 మందినో తీసేయాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఇప్పుడు ఎమ్మెల్యేలు రివర్స్లో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఏం చెప్తున్నారు, మీ పాలన వల్ల మీ విధానపరమైన అంశాల వల్లనే వ్యతిరేకత వచ్చింది. సో మాకంటూ ఒక గుర్తింపు ఉంది కాన్స్టిట్యున్సీలో. సో మేమేమి ఇప్పటికిప్పుడు మేము రాలేదు రాజకీయాల్లోకి, మాకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక డయాస్ ఉంది ఆయా కాన్స్టిట్యున్సీల్లో. కాబట్టి మా బలంతో మేము గెలిచాం అనేటువంటి ఒక రివర్స్ వాయిస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వినిపిస్తున్నారు కొంతమంది. సో దీంతో ఆయన షాక్ గురయ్యారు. దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన ఎంపీగా ఉన్నారు. సో ఈయన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎంపీగా వేయించాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు. మిథున్ రెడ్డినేమో ఎమ్మెల్యేగా వేయించాలని చెప్పి. ప్రజెంట్ పుంగనూరు నుంచి ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మినిస్టర్ కూడా. సో ఆయన ఎంపీగా వేయించి వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యేగా వేయించాలని చెప్పి ప్రజెంట్ ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి పెద్దిరెడ్డిని కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇక రోజా సంగతి అందరికీ తెలుసు. రోజా ఏ విధంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హైలైట్ అయింది అనేది. సో ఆమె యొక్క నోటి దుర్సే ఆమెకి టికెట్ లేకుండా చేస్తుంది ఈసారి అనేది ఇంకోటి వినిపిస్తూ ఉంది. అలాగే నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి అనిల్ యాదవ్, అతను అంతకుముందు మినిస్టర్గా చేశాడు, ఇప్పుడు మాజీ మినిస్టరు. సో ఆయన నీటిపారుదల శాఖ చేశారు. ఆయన కూడా నోటు దురుసు కారణంగా ఆయన కూడా టికెట్ కోల్పోయేటువంటి పరిస్థితి ఉందనేది వినిపిస్తుంది. దాంతోపాటు ప్రతాప్ రెడ్డి కావలి సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆయన చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచురించడం జరిగిందో పాంప్లెట్ల రూపంలో, అంత అరాచకాలు చేశాడు ఆయన. సో దీంతో ఆయనకి కూడా టికెట్ ఉండేటువంటి అవకాశం లేదు. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, ఆయన జిల్లాకి మొత్తానికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐకాన్గా ఉండేవాళ్ళు. ఆయన కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఎపిసోడ్ నడుస్తుంది, వ్యతిరేకమైనటువంటి ఎపిసోడ్. ఇక గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో అసలు ఎవరు కొంతమంది అయితే పోటీ చేయడానికి కూడా సిద్ధపడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. కారణం ఏంటంటే రాజధానికి సంబంధించిన ఇష్యూ తోటి మునిగిపోతాము అనేటువంటిది వినిపిస్తుంది. ఇక కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి పేరు నాని ప్రస్తుతం ఆయన మాజీ మంత్రి అయ్యాడు. ఆయనకు కూడా టికెట్ ఈసారి ఇచ్చేటువంటి అవకాశం లేదు, వాళ్ళ అబ్బాయిని ఏదో పోటీ చేయమంటున్నారని తెలుస్తుంది. మరొకరు ఇప్పుడు ఉండేటువంటి మినిస్టర్లు ఉన్నారు, ఇప్పుడు ఉండేటువంటి మినిస్టర్లో కూడా టికెట్స్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి తెలుస్తుంది. ఇలా అన్ని రకం బొత్స సత్యనారాయణ కానీ, తర్వాత గుడివాడ అమర్నాథ్, ఇలా మినిస్టర్స్లే ఎక్కువ మంది మినిస్టర్స్ని ఆల్మోస్ట్ పక్కన పెట్టే పరిస్థితి ఉంటే అసలు ఎమ్మెల్యేలకి టికెట్స్ ఇచ్చే పరిస్థితి లేదు అనేది ఆ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. సో దీంతో మొత్తం ప్రక్షాళన చేయాలి పార్టీని అనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే, మేమంతా మళ్ళీ రెబల్స్గా పోటీ చేస్తామని చెప్పి వార్నింగ్ ఆల్రెడీ తాడేపల్లి కోటకి పంపించేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో బెంగళూరు సీక్రెట్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ సీక్రెట్ మీటింగ్ ఉన్నటువంటి సారాంశం అందుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక డైల్మాలో పడిపోయారు. ఆయన డైల్మాలో పడిపోయారని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. సో బ్యాచ్లుగా పిలిచి మాట్లాడుతున్నప్పటికీ కూడా రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఇంతకాలం పాటు ఇంత వ్యతిరేకత ఉంటే తన మీద ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని, అలాగే తాడేపల్లిలో ఉన్నటువంటి కొంతమంది కోటరీ నాయకుల్ని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో దానికి వీళ్ళు నోరు ఎల్లబెట్టారని చెప్పి మరొక న్యూస్ కూడా వస్తుంది. సో మొత్తం మీద గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. బెంగళూరు సీక్రెట్ ఆపరేషన్ చేశారా, లేదంటే మిథున్ రెడ్డి తోటి జగన్మోహన్ రెడ్డే కావాలని చేపించారా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏదైనప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి మీటింగ్ అయితే తాడేపల్లి ప్యాలెస్కి, తాడేపల్లి కోటకి మాత్రం ఒక షాక్గా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.